తిరుపతి దేవస్థానంలో వెలుగు చూసిన కల్తీని స్కామ్ కేసు మరింత వేడి పుట్టిస్తుంది. ఈ కేసులో మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణకుమార్ అందిస్తారు. రమణకుమార్, చెప్పండి, మళ్ళీ కల్తీని స్కామ్ తెర ముందుకు వచ్చింది. మాజీ ఈవో, టీటీడీ మాజీ ఈవో ఎవరైతే ధర్మారెడ్డి చేసినటువంటి కొన్ని కామెంట్స్ వల్ల ఆల్రెడీ ఇప్పటికే డిఐజీ మురళి లాంబా అనేక ప్రశ్న సంధించారు. అతను ఇచ్చిన వివరాల ప్రకారం సిట్ అధికారులు అయితే వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చారు హాజరవుతారా అని. కానీ ఇప్పుడు వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేనంటూ వైవి సుబ్బారెడ్డి చెప్పినట్లు అర్థమవుతోంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? గత నవంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీకి స్వామివారి ప్రసాదాలకు తయారు చేసే వాడే నెయ్యి ఏదైతే కల్తీకి గురైందనే ప్రకటన చేసి దాదాపు సంవత్సరం పూర్తి కావస్తుంది. దీనికి సంబంధించి అప్పటికే సిట్ అధికారులతో దర్యాప్తు చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల సిబిఐ సిట్ ఎంక్వైరీ జరిపించాలనే కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలోనే సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. దీనిలో దాదాపు 24 మంది మీద ఛార్జ్ షీట్ వేశారు. అందులో 14 మందిని ఇప్పటికే అరెస్టు చూపించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కేసు మరింత వేగవంతం చేయడానికి సిట్ సిబిఐ అధికారులు ముందుకు వెళ్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే టీటీడీకి సంబంధించి ఉన్నతాధికారులు, అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న అధికారులు, పాలక మండలి చైర్మన్లు, బోర్డు సభ్యులు, అప్పుడు పనిచేస్తున్న ఉద్యోగస్తుల మీద అందరికీ కూడా ఏదైతే విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న మొన్న 2 రోజుల పాటు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి మాజీ ఈవో ఎవరైతే ధర్మారెడ్డి ఉన్నారో ఆయనను విచారించిన పరిస్థితి అయితే ఉంది. తిరుపతి అలిపిరి కేంద్రంలో సిఐడి సిట్ కార్యాలయంలో కూడా ఈ విచారణ కొనసాగింది. ఆయన మొదటి రోజు మధ్యాహ్నం వరకు కూడా అధికారులు సహకరించలేదని తెలిసింది. తర్వాత అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏఆర్ డైరీ కావచ్చు, లేకపోతే బోలేబాబా సంబంధించి డైరీకి సంబంధించి ఎలాంటి పరిస్థితుల్లో గీ కొనుగోలు చేశారు, అసలు గీ కొనుగోలు చేసే సందర్భంలో ఇది కల్తీకి గురైందని తెలిసినప్పటికీ కూడా మరలా కూడా వాటిని ఏ విధంగా అనుమతించారు అనే దీని మీద సిట్ అధికారులు ప్రశ్నల వర్షం సృష్టించినట్లుగా కూడా తెలిసింది. బోలేబాబాకు సంబంధించిన డైరీకి సంబంధించిన డైరెక్టర్లు అని కూడా ఇద్దరు కూడా అదే ధర్మారెడ్డితో పాటు కూడా విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ విచారణ సందర్భంలోనే ధర్మారెడ్డి వీటన్నిటికీ ఒప్పుకున్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. కానీ ఆయన ఏ విధంగా ఒప్పుకున్నారు, అసలు ఆ సందర్భంలో ఎందుకు వాటన్నిటికీ అప్రూవల్ ఇవ్వాల్సి వచ్చింది అనే దాని మీద కూడా పూర్తిగా సిట్ అధికారులు అయితే లోతుగా దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి. దానికి సంబంధించే ధర్మారెడ్డిని ప్రశ్నలు కూడా అడిగినట్లుగా కూడా తెలుస్తుంది. 2వ రోజు కూడా ఉదయం నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఆయన మధ్యాహ్నం భోజన విరామానికి కూడా వెళ్లకుండా సిట్ కార్యాలయంలోనే భోంచేసి అక్కడే సిట్ అధికారుల సమక్షంలోనే ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ఆయన ఈ సందర్భంలోనే కొన్ని కీలకమైన విషయాలు కూడా చెప్పినట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. కానీ అప్రూవర్ గా మారాడు అనేసి వస్తున్న వార్తల్లో ఎంతవరకు వాస్తవం తెలియదు. కానీ సిట్ అధికారులు పూర్తి నివేదికను ప్రభుత్వానికి లేకపోతే కోర్టుకు సమర్పించిన తర్వాతే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలిసే పరిస్థితి ఉంది. మరోపక్క ఇందులో అప్పటి పాలక మండలి చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ 13వ తేదీ ఆయన విచారణకు హాజరు కావాలనే కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన క్రమంలో వైవి సుబ్బారెడ్డి తిరుపతికి రాలేను, కాకపోతే ఇంటి దగ్గర అవైలబుల్ లో ఉంటాను, అక్కడికి వస్తే మీకు సహకరిస్తానంటూ కూడా చెప్పినట్లు సమాచారం అయితే ఉంది. ఏదైనప్పటికీ గతంలో జరిగిన ఏదైతే 2019 నుంచి 24 వరకు జరిగిన ఏదైతే ఈ కల్తీ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి దర్యాప్తు అయితే ముమ్మరంగా జరుగుతుందని చెప్పొచ్చు. ఇందులో మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఇందులో అక్కడ వాడిన నెయ్యిలో ఖచ్చితంగా పాలు కానీ పాలకు సంబంధించిన పదార్థాలు ఏవి కూడా వాడకుండానే గీను తయారు చేశారనేది స్పష్టంగా ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించి ఆ నివేదికను కూడా తయారు చేసిన పరిస్థితి అయితే ఉంది. బోలేబాబా డైరీకి సంబంధించి ఆ ప్రాంతంలో నెయ్యిని తయారు చేసి అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారనేది కూడా వేబిల్లులతో సహా అన్ని కూడా సేకరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డికి సంబంధించి పిఏ ఎవరైతే అప్పనున్నాడో ఆయనకు అకౌంట్ లో భారీ మొత్తంలో డబ్బులు ముట్టాయి, కమిషన్లు ముట్టాయి. ఇవన్నీ కూడా ఎవరెవరి ఖాతాల్లోకి వెళ్ళాయి, ఆ వివరాలన్నీ కూడా సిట్ అధికారులు సేకరించిన పరిస్థితిలోనే
కేసు మరింత వేగవంతమైందనేదని చెప్పాలి. ఎవరైతే ఇప్పుడు అప్పన్నను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారో అతను కోర్టు జైల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అతన్ని రిమాండ్ తీసుకొని అతన్ని విచారిస్తే కూడా మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చే పరిస్థితుల్లోనే ఈ రోజు ధర్మారెడ్డికి కావచ్చు, లేకపోతే వైవి సుబ్బారెడ్డికి కావచ్చు నోటీసులు అయితే జారీ చేసి విచారణ జరిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్న అప్పటి అధికారులు ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా కటకటాల పాలవ్వాల్సిందే అనేనని మరోసారి రుజువవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే సిబిఐ సిట్ అధికారులు ఏదైతే ఈ కల్తీకి సంబంధించి విచారణ మరింత వేగవంతం చేశారు. త్వరలోనే వీటన్నిటి మీద విచారణ పూర్తి నివేదికను తయారు చేసి కోర్టుకు కూడా సమర్పించి మరికొన్ని అరెస్టులను కూడా చూపించే పరిస్థితి అయితే ఉంది. రహీం. ఓకే, రైట్ రమన్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.